పల్నాడు జిల్లా జంట హత్యల కేసులో కాసేపట్లో మాచర్ల కోర్టులో పిన్నెల్లి సోదరులు లొంగిపోనున్నారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో A6 గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7 గా వెంకట్రామిరెడ్డి ఉన్నారు. 2 వారాల్లోగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కోర్టులో లొంగిపోయారు పిన్నెల్లి సోదరులు. నేటితో గడువు ముగుస్తుండటంతో కోర్టులో సరెండర్ అయ్యారు. పల్నాడు జిల్లా జంట హత్యల కేసులో మాచర్ల కోర్టులో పిన్నెల్లి సోదరులు లొంగిపోయారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, ఏంటి అప్డేట్స్? పిన్నెల్లి సోదరులు కోర్టులో లొంగిపోయారు కదా, ఏంటి అప్డేట్స్? పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలు కొద్దిసేపటి క్రితమే మాచర్ల మొదటి అదనపు కోర్టులో కూడా లొంగిపోయారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఇద్దరు కూడా నిందితులుగా ఉన్నారు. గత మే నెల 24వ తేదీన గుండ్లపాడుకు చెందిన జగిశెట్టి కోటేశ్వరరావు, జగిశెట్టి వెంకటేశ్వర అన్నదమ్ములు ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రంలోని తమ బంధువుల ఇళ్లకు శుభకార్యానికి వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై వస్తుండగా బోధనవీడి వద్ద కూడా వాళ్ళకి ఎత్తున ద్విచక్ర వాహనాన్ని కారుతో ఢీకొని వారిని కింద పడిన వారిని బండరాలతో హత్య చేసిన సంఘటన అప్పుడు సంచలనం సృష్టించింది. ఈ జంట హత్యల కేసులో మొత్తం 9 మందిని నిందితులుగా గుర్తించిన వారిలో A6 గా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7 గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిని కూడా కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వాహనాన్ని కారుతో ఢీకొని వారిని కింద పడిన వారిని బండరాలతో హత్య చేసిన సంఘటన అప్పుడు సంచలనం సృష్టించింది. ఈ జంట హత్యల కేసులో మొత్తం 9 మందిని నిందితులుగా గుర్తించగా వారిలో A6 గా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7 గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిని కూడా కేసు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. అయితే తమకి బెయిల్ మంజూరు చేయాలంటూ బెయిల్ ఇవ్వాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి సోదరులకు చొక్కెదురు కావడంతో కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించగా షరతులతో కూడిన ముందస్తు బెయిల్ కొద్ది రోజుల పాటు ఇచ్చారు. అయితే ఆ ముందస్తు బెయిల్ కూడా రద్దు చేసి తక్షణమే 2 వారాల్లోపు కోర్టులో లొంగిపోవాలంటూ కూడా సుప్రీంకోర్టు పిన్నెల్లి సోదరులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ రోజుతో సుప్రీంకోర్టు ఇచ్చిన 2 వారాల గడువు ముగిసిన నేపథ్యంలో ఈ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఇద్దరు కూడా మాచర్ల 1వ అదనపు కోర్టులో కూడా కొద్ది నిమిషాల క్రితమే లొంగిపోయారు. అయితే వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన జగిశెట్టి కోటేశ్వరరావు, జగిశెట్టి వెంకటేశ్వర్లు అక్కడ గ్రామస్థాయి టీడీపీ నాయకులు వారిద్దరిని కూడా అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుల చేత హత్య చేయించారనే ఒక ఆధారాలు ఉన్న నేపథ్యంలో అక్కడున్న హత్యలో ప్రత్యేకంగా పాల్గొన్న వారితో పాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని A6 గా, పిన్నెల్లి వెంకటరామిరెడ్డిని A7 గా కూడా చేశారు. ఇప్పటికే ఈ కేసులో 5గురిని ప్రధాన నిందితుల్ని అరెస్ట్ చేసి కోర్టు జైలుకు పంపగా గత వారం 10 రోజుల క్రితం పిన్నెల్లి వెంకటరెడ్డి అనే ఒక A8 గా ఉన్న వ్యక్తి కూడా కోర్టులో లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు తాజాగా A6, A7 గా ఉన్న పిన్నెల్లి సోదరులు ఇద్దరు కూడా కోర్టులో లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. మాచర్లలో పిన్నెల్లి సోదరులు కోర్టులో లొంగిపోతున్న నేపథ్యంలో గురజాల సబ్ డివిజన్ వ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్ తో పాటు పోలీస్ 30 యాక్ట్ ను కూడా అమల్లో ఉంచారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలు, శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో మాచర్లకు తరలి వెళ్లాలంటూ కూడా తాడేపల్లి నుంచి కూడా ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వైసీపీ కీలక నేతలు మొత్తం కూడా తమ మంది మార్బలంతో మాచర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో చాలా చోట్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి అయితే ఉంది. చిలకలూరుపేటలో విడుదల రజని, గుంటూరులో అంబటి రాంబాబుతో పాటు నర్సాపేటలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే కొంతమంది పోలీస్ ఆంక్షలు కూడా ఛేదించుకొని మాచర్లకు వచ్చిన నేపథ్యం వారిలో యాంకర్ శ్యామల భర్తను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా కొద్ది నిమిషాల క్రితమే మాచర్ల 1వ అదనపు కోర్టులో పిన్నెల్లి సోదరులు కోర్టులో లొంగిపోయారు. మరి కొద్దిసేపట్లో జడ్జి ముందు కూడా పోలీసులు వారిని హాజరుపరచనున్నారు. మరి కోర్టు రిమాండ్ విధిస్తుందా లేదనేది కూడా మరి కొద్ది నిమిషాల్లో అయితే తేలనుంది. రైట్.